తెలంగాణ తల్లి పాలు తాగి ఇడ పెరిగి ఇడ పెద్దగా ఈ తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఏమైనా చేసిందా 2 తెలుగు రాష్ట్రాలకు నరేంద్ర మోడీ గారు విడిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రత్యేక హోదా ఇచ్చిండా? ఆంధ్రప్రదేశ్లకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిండా? అమరావతి కట్టుకోవడానికి ఇంకేమైనా ఇచ్చిండా? ఏమైనా సపరేట్ నిధులు కేటాయించిండా? ఏం చేసిండు చెప్పు? రోడ్లు వేసిండా? దాని నుంచి రోడ్లు వేసిండు 43 రూపాయలతో రోడ్లు అవుతాయి. మరి మా మిగతా పైసలు ఆడిపోతున్నాయి, మా 7 రూపాయలు ఆడిపోతున్నాయి. ఎన్ని 100 కోట్లు తెలుసా? మేము కడతలే, పన్నులు కడతలే, మేము ట్యాక్సులు కడతలే. ఆడిపోతున్నాయి మా డబ్బులు. చెప్పుర్రి బీజేపీ నాయకులు, చెప్పుర్రి. మీకు చెప్పుకోవడానికి చరిత్ర లేదు. స్వాతంత్ర ఉద్యమంలో మీరు లేరు, తెలంగాణ ఉద్యమంలో మీరు లేరు. ఓకేనా? ఈ సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంటే మీరు క్వశ్చన్ చేయరు. మీరు ఉన్నారు? మీరు హిందువులకు రక్షణ. హిందువులకు రక్షణ? ఈ దేశంలో 180% ఉన్నటువంటి పేదోళ్ళు ఎవరు? హిందువులు కాదా? మరి వాళ్ళ పేదరికాన్ని 11 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు ఎందుకు నిర్మూలించలేకపోయాడు? పేద హిందువులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? పేద హిందువులకు ఎందుకు ఇల్లు కట్టియలేదు? పేద హిందువుల యొక్క ఆడపిల్లలపైన అత్యాచారాలు జరుగుతుంటే ఈ నరేంద్ర మోడీ గారు ఏ రోజున ప్రెస్ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండా? మరి ఎక్కడ రక్షణ ఉన్నాడు ఈయన?